హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా ఇన్సైట్స్. కొన్నిసార్లు నిజంగా మా అయ్య మీద ఫుల్ కోపం వస్తుంది నాకు. ఎందుకంటే మా అయ్య కూడా ఓ పొలిటీషియన్ అంటే నేను ఎంత సంతోషంగా ఉంటుంటిగా. నేనేం చేసినా ఎవడేమనకుండే. కాలేజీలో ఎవరినన్నా వంగబెట్టి తన్నినా కూడా ఎవడేమనకుండే. కూసబెట్టి గుంజీలు తీపిచ్చి ఫుల్ బరాబర్ కొట్టినా కూడా ఎవడేమనకుండే. ఫుల్ మందు తాగి హల్చల్ చేసినా ఎవరేమనకుండే. కానీ మన దరిద్రం, మా అయ్య పొలిటీషియన్ కాదు, ఓ చిన్న కిరాణం షాపు. కాబట్టి మా బతుకులు ఇట్లా ఇచ్చినాయి. కానీ పొలిటీషియన్ల కొడుకులు ఏం చేసినా పోలీసు వాళ్ళు అంత ఈజీగా యాక్షన్లు తీసుకోరు అని మనకు తెలుసు. అంటే ఇప్పుడు ఈ కేసు అంటే ఇది ఒక క్లాసిక్ కేసు అన్నట్ల. మొయినాబాద్ ఏరియాలో ఫామ్ హౌస్ ఫుల్ ఉన్న సంగతి మనకు తెలుసు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి మొయినాబాద్ ఏరియాలో చీమ చిట్టుకుమన్న ఆ ఫామ్ హౌస్ల మీద పోలీసు వాళ్ళు పడి ఎంతోమందిని అరెస్ట్ చేస్తారు. దాంట్లో ప్రముఖులు ఎవరన్నా ఉంటే పొద్దున్న టీవీలు మొత్తం ఇంకా వేరే అంటే పక్కల పాకిస్తాన్ మీద పెద్ద అణుబాంబు పడ్డా కూడా ఆ టీవీలో పట్టించుకోకుండా ఈ మ్యాటర్నే మస్తు హైలైట్ చేస్తుంటారు. కానీ ఆ పోలీసు వాళ్ళకి అదే మొయినాబాద్లో 17 ఏళ్ళ అమ్మాయి పైన జరిగిన విషయము తెలియదు. ఎందుకంటే పొలిటీషియన్ వాళ్ళకు కూడా భయం ఉంటుంది కదా. పోలీసు వాళ్ళు నిజంగా పోలీసు వాళ్ళు ఎంత అసలు పొలిటీషియన్స్ ముందలా వాళ్ళు అనుకుంటే ట్రాన్స్ఫర్ చేసేస్తారు, ఏదో ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఎంత చదివినా కూడా పొలిటీషియన్ కన్సర్న్ల బతికే బతుకులు పోలీసులు. ఐఎమ్ సో సారీ అబౌట్ దిస్. అంటే నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తున్నాను మీరు అనుకోవచ్చు, కానీ ఇది జరుగుతుంది. ఒక మహిళ తన బిడ్డ మీద ఒక మోస్ట్ ఫేమస్ గ్రేట్ డేరింగ్ అండ్ డాషింగ్ పొలిటీషియన్ కొడుకు అత్యాచారం చేసిందని నెల రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే పోలీసులు కేసు వేయలేదు పోలీసులు. ఆ మహిళ ఏం చేసిందంటే, ఈరోజు నరేంద్ర మోదీ గారి సభ ఉంది హైదరాబాద్లో, ఒకవేళ మీరు కేసు పెట్టకుంటే ఆ సభ దగ్గర వచ్చి లొల్లి వేస్తా, పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుంటా అంటే భయపెడితే కేసు పెట్టిన పోలీసులు. అంటే బయట టామ్ అవుతుంది ఏంది ఫోక్సో కేసు అని, కానీ పోలీసులు స్టేట్మెంట్ ఎప్పుడు ఇవ్వలేదు ఇది ఫోక్సో కేసా అని. అర్థమవుతుందిగా. నాకు ఈ కేసును చూస్తే పాత కేసు ఒకటి గుర్తొస్తుంది. ఒక సినీ నటి ప్రత్యూష అని, అంటే అప్పటి జనాలు ఎవరన్నా ఉంటే గుర్తుంటుంది, ప్రత్యూష గారు. ఆమెని సేమ్ ఇట్లాంటి సిచ్యువేషన్లోనే ఆమె మర్డర్ జరిగింది. అప్పుడు కూడా కేసు ముందుకోలేదు, కేసు కొట్టేసారు, అన్నీ జరిగినాయి. అంటే ఇట్లాంటి ఇష్యూల వెనక పొలిటీషియన్స్ ఉంటే ఎంత ఈజీగా తప్పించుకోవచ్చు, ఎంత చిటికెలా అక్కడ మనకు కనిపిస్తున్నా కూడా అక్కడ ఎవరు లేరంటారు. ఇంకంతే, లేదు నువ్వే పిచ్చోని నువ్వు చూస్తున్నావు, ఆడ ఏం లేదు, అంతే సింపుల్ కదా. మనకు తెలుసు ఫన్ బకెట్ అనే ఒకటి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, దాంట్లో భార్గవ్ అనే పిల్లాడు సేమ్ ఫోక్సో కేసే ఆ పిల్లాడి మీద కూడా అయింది. ఆ నేరం నిరూపితమైంది. ఆ పిల్లాడు ఏమైంది, 20 సంవత్సరాల జైలు శిక్ష పడ్డది ఆ పిల్లాడికి, ఫోక్సో కేసు. కానీ వాళ్ళ ఆయన పొలిటీషియన్ కాదు. అంటే ఇప్పుడు నేను మళ్ళీ ఆ అమ్మాయిని తప్పు పడతలేను, వాళ్ళ కేసు వేరు, ఈ కేసు వేరు. నేను ఆ అమ్మాయిని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ తప్పు పడతలేను. కానీ ఈ కేసు సేమ్ రిలేటెడ్ కేసు కదా. కానీ ఇక్కడ చాలామంది ఈ కేసులో ఉన్న ముద్దాయిని, అంటే మళ్ళీ ముద్దాయి అనొచ్చో కాదో నాకు తెలియదు, ఎందుకంటే ఆ ఇన్సిడెంట్లో ఉన్నాడా లేదా, కావాలని జరుగుతుందా ప్రచారం, ఆయనని రక్షించనీకే కాపాడనీకే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకే అంట నేను ఫస్ట్ చెప్పింది, అందుకే మా అయ్య కూడా పొలిటీషియన్ అంటే నేను ఏం చేసినా ఎవ్వడు పట్టించుకుంటాడు కాదు. పట్టించుకున్న జైలుకి పోతుంటే 10 నిమిషాల బయటకు వస్తుండే, హ్యాపీగా బరాబర్ తిరుగుతుండే. బండి సంజయ్ గారు ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ ఒక మాట అన్నాడు, నేను భారతీయ జనతా పార్టీలో ఒక చిన్న కార్యకర్త నుంచి ఈ స్థాయికి వచ్చిన. ఈ స్థాయి అంటే ఇప్పుడు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆ స్థాయికి వచ్చిన. కాబట్టి నన్ను, నా ఎదుగుదలను చూసి జనాలు తట్టుకుంటలేరు, కుళ్ళుకుంటున్నారు. కాబట్టి నన్ను ఏం చేయలేక నా ఫ్యామిలీని గుంజుతున్నారు అంటున్నాడు. నీకు దండం పెడతా, ప్రాబ్లం నీది కాదు, నీది కానే కాదు. ఎందుకంటే యు ఆర్ ఎ డైనమిక్ లీడర్.
తెలంగాణలో బీజేపీకి ఒక జోష్ వచ్చిందంటే బికాజ్ ఆఫ్ యూ. ఇప్పుడు సీఎం క్యాండిడేట్ నువ్వు, అందరికీ తెలుసు బండి సంజయ్ సీఎం క్యాండిడేట్ అని, కానీ అచానక్ బండి సంజయ్ మాయమవుతాడు. అది బీజేపీ ఉన్న దరిద్రం. అది నీ ప్రాబ్లం కాదు బండి సంజయ్ అన్న, ప్రాబ్లం నీ కొడుకులో ఉంది. నీ కొడుకుని కంట్రోల్ చేస్తలేవు నువ్వు. బయట అదేగా జరుగుతున్నది. ఇప్పుడు ఫ్యామిలీలో నీ కొడుకునే కంట్రోల్ చేయను నువ్వు, జనాలకి ఏం మంచి చేస్తావు అంటారు. మళ్ళీ మీ అనుచరులు వచ్చి నా మీద దాడి చేయగల. నేను ఒక చిన్న యూట్యూబర్ని. బేసిక్గా ఏంది అంటే, ఒక రాజకీయ నాయకుడు అంటే జనాలకు ఫేస్ ఆఫ్. రాజకీయ నాయకుడి గురించి అంతా తెలిసిపోతుంది జనాలకు. సో ఇట్లాంటి సందర్భంలో ఏమవుతుంది అంటే, తన కొడుకే ఇట్లాంటి పనులు చేస్తున్నాడు, ఈయన ఇంకా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా కొనసాగుతున్నాడు, ఈయనకు నైతిక విలువలు లేవా అంటారు. ఈ సందర్భంగా నేను ఏం చెప్తా అంటే, కాంగ్రెస్ ఇక్కడ చూడు, కాంగ్రెస్ ఎట్లా 2 నాలుకల ధోరణి అంటారు కాంగ్రెస్. సెంట్రల్ కాంగ్రెస్ ఆ ట్విట్టర్ అఫీషియల్ హ్యాండిల్లోనేమో బండి సంజయ్ గారి గురించి, బండి సంజయ్ కొడుకు గురించి ఇష్టం వచ్చినట్లు ఒక పెద్ద ట్వీట్ చేసి ఒక వీడియో రిలీజ్ చేస్తారు. అంటే ఈ బండి సంజయ్ కొడుకు అంతకుముందు ఏమేం చేసిండు, ఆ యూనివర్సిటీలో ఏం చేసిండు, బయట మందాకుట్టు ఏం చేసిండు, లేకపోతే ఇప్పుడు ఈ అమ్మాయి గురించి ఏదైతే మనం డిస్కస్ చేస్తున్న ఇష్యూ గురించి ఏం చేసిండు అనేది అని మొత్తం చేస్తారు, ఒక వీడియో పెడతారు. ఆయన బండి సంజయ్ గారు కొడుకు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారిని కలిసిన ఆ ఫోటో చూసి పెడతారు. మోదీ గారు ఇట్లాంటి వాళ్ళనే పాలిస్తున్నారు, ఇట్లాంటి వాళ్ళని మోదీ గారు చుట్టూ పెట్టుకుంటున్నారు, మోదీ గారి ఇజ్జత్ కూడా తీస్తారు వాళ్ళు. కానీ ఈ స్టేట్ కాంగ్రెస్ ఏం చేస్తుంది, కనీసం ఖండించదు కూడా ఖండించదు. అంటే 2 నాలుకల ధోరణి కాదా ఇది కాంగ్రెస్ పార్టీ? అంటే జనాలు ఏమంటున్నారంటే, కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు, వీళ్ళు ముగ్గురు కలిసి చాలా డీల్స్ చేస్తున్నారు అంటారు. వీళ్ళ ముగ్గురికి ఒక అండర్స్టాండింగ్ ఉంది అంటారు. అందుకే ఈ కేసుని ఇక్కడనే కట్ చేపిద్దామని చెప్పేసి ఆ బాధిత యువతి ఎవరైతే ఆ మైనర్ గర్ల్ ఉందో ఆ గర్ల్ వాళ్ళ ఫ్యామిలీని చాలా తీవ్రంగా హింసిస్తున్నారు. బండి సంజయ్ గారు కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారంట. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కానీ ఒక గొప్ప పదవిలో ఉన్న వ్యక్తి పైన ఇట్లాంటి ఆరోపణలు వస్తే ఆయన ఏం చేస్తాడు? నిబద్ధత ఉన్న కార్యకర్త కదా, ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా, నిబద్ధత ఉన్న బీజేపీ కార్యకర్త కదా, ఆయన ఏం చేస్తాడంటే ఇమీడియట్గా పదవికి రిజైన్ చేస్తాడు. రిజైన్ చేసి తన అదేదైతే నిబద్ధత ఉందో దాన్ని ప్రూవ్ చేసుకుంటాడు. లేదు, నా కొడుకు ఈ కేసులో లేడు, మీరు తప్పు చేశారు, మీరు తప్పు మాట్లాడుతారు, కావాలని ఏదైతే పార్టీలు ఉన్నాయో మా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాయి, నన్ను టార్గెట్ చేస్తున్నాయని ఆ నిబద్ధత నిరూపించుకుంటాడు. నిరూపించుకొని మళ్ళీ గౌరవంగా పదవులకు వస్తాడు. కానీ బండి సంజయ్ అన్న దీని గురించి మాట్లాడతలేడు. నేను ఈ సందర్భంగా ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకునే చెత్త నా కొడుకుల గురించి మాట్లాడతా. ఎందుకంటే ఈ నా కొడుకులు ప్రతి చిన్న విషయం గురించి టామ్ చేస్తారు. కానీ ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడతలేరు? ఏ యూట్యూబర్ ఎందుకు మాట్లాడతలేడు? ఏ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు మాట్లాడతలేడు? ఎందుకంటే కదా, నైతిక విలువలు లేని నా కొడుకులారా మీరందరూ. నైతిక విలువలు లేవు మీకు, మాట్లాడండి. ఇప్పుడు ఈ కేసులో ఈ బండి సంజయ్ గారి కుమారుడు వాళ్ళ మీద కేసు పెట్టిన దాంట్లో ఏం చెప్తున్నాడంటే 50,000 రూపాయలు ఇచ్చిండంట ఆయనకు. 50,000 రూపాయలు ఇచ్చి అంటే నన్ను వదిలేయండి అని చెప్పిండంట. కాకపోతే ఆ ఏదైతే కేసు పెట్టడానికి వచ్చిన ఆ మహిళా ఫార్చునర్ కారులో వస్తుంది, వాళ్ళకి ఇంకో BMW కారు ఉంది, వాళ్ళు మంచి డబ్బులున్న ఫ్యామిలీ. అట్లాంటి ఫ్యామిలీ 50,000 తీసుకుంటుందా అండి? అంటే తన కూతుర్ని ఎరగా వేసి 50,000 తీసుకుంటుందంట. అరే ఎంత పిచ్చి మాటలు ఇవి! అంటే ఇంకా ఈ తెలంగాణలో కానీ ఆంధ్రాలో, అంటే ఈ తెలుగు రాష్ట్రాల్లో చదువుకున్న వాళ్ళు ఎవరు లేరనుకుంటున్నారా? అసలు చదువుకు వాల్యూవే లేదా? ఒక న్యూస్ చదివితే అంత ఈజీగా ఉండొచ్చు, 50,000 తీసుకున్నారు, 50,000. టూ మచ్ ఇది, చాలా టూ మచ్. ఇప్పుడు అమ్మాయికి 17 ఇయర్స్ అమ్మాయి కన్సర్న్ ఉన్నా కూడా
అమ్మాయితోటి తిరగొద్దు, అంతే కదా. అమ్మాయి 17 years ఉండి కన్సర్న్ ఉన్నా కూడా అమ్మాయితో తిరగొద్దు, చట్టం అదే చెప్తుంది. కానీ వీళ్ళు తిరిగిర్రు. అంటే సోషల్ మీడియాలో ఇంకా కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఆ అమ్మాయి అంటే ఆ అమ్మాయో కాదో తెలియదు, అది ఏఐ ఫోటోనో కూడా తెలియదు. ఈ బండి భగీరథ్ తోటి క్లోజ్గా ఉన్న ఫోటోలు వైరల్ చేస్తూ, అంటే అమ్మాయికి ఇష్టం లేకుండానే ఇంత క్లోజ్గా ఉందా? అరే నా పిచ్చినా కొడుకులారా, ఎవరైతే వైరల్ చేస్తున్నారో వాళ్ళు, అమ్మాయి మైనర్, 17 years అంటే మైనర్ అమ్మాయి తిరిగినా కూడా అమ్మాయికి పరిపక్వత లేదు అని చెప్పేసి అది పెద్ద కేసు అవుతుంది. ఇప్పుడు అమ్మాయి మైనరు, ఆ విషయం ఈ అబ్బాయికి తెలిసి ఎట్లా తిరుగుతాడు మరి? పైగా కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు ఉండి 17 years old పాప కదా, మైనర్ కాబట్టి నేను తిరగొద్దు అని కంట్రోల్ ఉండొచ్చు కదా. అంటే ఈయన ఏమంటాడు, వాళ్ళే నన్ను ఫ్యామిలీ గ్యాదరింగ్స్ పిలిచి, వాళ్ళే దేవాలయాలకు పిలిచి నన్ను ట్రాప్ చేసిరు. అంత ఈజీగా ట్రాప్ ఎట్లయితావు? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇది హనీ ట్రాప్ అంట. ఓరే నాయన, హనీ ట్రాప్, అసలు హనీ ట్రాప్కి మీనింగ్ తెలుసా మీకు అందరికీ? హనీ ట్రాప్ అంటే చిన్న చిన్న విషయాల మీద హనీ ట్రాప్ జరగది. ఏదో రా ఏజెంట్లు, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలు, అంటే ఒక దేశాన్ని నడిపిస్తున్న పార్టీలో ఒక ముఖ్యమైన వ్యక్తులు, వాళ్ళ మీద హనీ ట్రాప్ జరుగుతుంది. ఎందుకంటే ఈ దేశానికి సంబంధించిన చాలా ఇంపార్టెంట్ డేటా, ఇంపార్టెంట్ విషయాలు ఈ పాకిస్తాను, ఈ చైనా ఇట్లాంటి కంట్రీస్ ఉంటాయి కదా, వాళ్ళు తీసుకొని ఈ దేశం మీద ఏదో ఒక చెడ్డ పని చేయాలి అని హనీ ట్రాప్ చేస్తారు. అసలు ఈ బండి భగీరథ్ గారిని హనీ ట్రాప్ చేసే అవసరం ఏముంది? బేసిక్గా ఆలోచించండి. ఒక తప్పు జరిగినప్పుడు ఆ తప్పు గురించి మాట్లాడండి. అంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు మా అయ్య పొలిటీషియన్ కాదు కాబట్టి నా అట్లాంటోడు బతకాలి, ప్రతి ఒక్కరికి భయపడుతూ బతకాలి, సమాజానికి భయపడుతూ బతకాలి, ఫ్యామిలీకి భయపడుతూ బతకాలి, విలువకు భయపడుతూ బతకాలి, ఇజ్జత్కి భయపడుతూ బతకాలి. అదే ఒకవేళ మా అయ్య పొలిటీషియన్ అయిన ఉంటే అట్లా బతికే అవసరం లేకుంటుండే. ఎందుకంటే నా దగ్గర పైసలు ఉంటుండే నా దగ్గర పైసలు ఉంటే నిమిషాల పని. ఆ రోజు ప్రత్యూష కేసు అట్లా కాకుండా నాకు తెలిసి ఇప్పుడు సజ్జనార్ గారు ఏదో మంచి పొజిషన్లో ఉన్నారు. దిశ కేసులో ఎంత పెద్ద హల్చల్ అయింది దిశ కేసులో. మరి ఈ కేసు అసలు ఇది కేసేనా? ఊకే అంటే జనాలు ఊకేనే నిజంగా బండి సంజయ్ గారిని ట్రాప్ చేయడానికి, అంటే ఆయనకున్న ఆ ఫేమ్ని డీఫేమ్ చేయడానికి చేస్తున్నారా అనేది నాకు డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఈ కేసులో అంత డెప్త్ ఉంటే సజ్జనార్ గారు లాంటి ఒక పవర్ఫుల్ పోలీస్ మ్యాన్ ఎందుకు కాముంటాడు? నాకు డౌట్ వస్తుంది. ఉండడు కదా. ఎందుకంటే మనకు తెలుసు సజ్జనార్ గారు అంటే ఇది మళ్ళా అది నా డిపార్ట్మెంట్ కాదనుకుంటున్నారా ఏంది? నాకు అర్థం కాదు ఇదిగా. ఒకవేళ కరెక్ట్ కేసు అయిందంటే తెలంగాణ పోలీసులు యాక్షన్ ఎందుకు తీసుకోలేదు? లేదంటే తెలంగాణ పోలీసులు నిజాలు బయట పెట్టాలి. సీరియస్గా బండి సంజయ్ గారిని ఎవరు ట్రాప్ చేస్తున్నారు, ఎవరు టార్గెట్ చేస్తున్నారు? బండి సంజయ్ గారి కొడుకుని అడ్డం పెట్టుకొని బండి సంజయ్ గారి ఏదైతే ఇప్పుడు పదవి ఉందో ఆ పదవి నుంచి ఆయనను దింపాలని ఎవరు టార్గెట్ చేస్తున్నారు అనే విషయాలు బయట పెట్టాలి, బరాబర్ బయట పెట్టాలి. ఎందుకంటే ఇది చాలా సీరియస్ కేసు. భారతీయ జనతా పార్టీ, బీజేపీ తెలంగాణలో ఇప్పుడిప్పుడే ఒక రేంజ్లోకి వస్తుంది. ఈ ఇష్యూ కాంగ్రెస్ పార్టీ పెద్ద పట్టించుకుంటలేదు. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు అండర్స్టాండింగ్ ఉంది బరాబర్. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కరెక్ట్ ఈ ఇష్యూ మీద మాట్లాడకపోతే అండర్స్టాండింగ్ ఉంది అనిపిస్తుంది. బీఆర్ఎస్ మాత్రం ఈ ఇష్యూ మీద మాట్లాడుతుంది. అట్లనే ఇంతకుముందు రీసెంట్గా ఒక పార్టీ పెట్టింది కవిత, ఆమెను కల్వకుంట్ల కవిత అని నేను అన్నాను ఇప్పుడు. ఎందుకంటే కన్న తండ్రిని అమ్మనా బూతులు మాట్లాడే ఆమెని కల్వకుంట్ల వాళ్ళు ఇంకా కాదు, కవిత గారు ఒక పార్టీ పెట్టారు. మరి లేడీస్ గురించి, లేడీస్ మీద ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఇంకా కవిత గారు స్పందించలే. ఎందుకు స్పందించలే కవిత గారు? మీరు స్పందించాలి కదా. ఇప్పుడు రీసెంట్గా ఒక కొత్త పార్టీ పెట్టుకున్నారు మీరు. చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నిజంగా. అంటే ఇది ఏం కేసు ఇది? నాకు అర్థం కాదు. ఇది
మెయిన్ టీవీ ఛానల్స్ ఈ కేసు గురించి మాట్లాడాయి, మెయిన్ యూట్యూబ్ ఛానల్స్ ఈ కేసు గురించి మాట్లాడాయి. మరి ఏం చేస్తున్నారు అంటే, నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మా నాయన పొలిటీషియన్ కాలేదు. మా నాయన పొలిటీషియన్ అంటే నేను చాలా సంతోషంగా ఉంటుంటే ఈరోజు. ఆలోచించాలా, ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. మీ నాయన కూడా పొలిటీషియన్ అయితే మీరేం చేస్తుంటారు? మీరు ఎంత హ్యాపీగా బతుకుతుంటారు? మీరు ఏం తప్పు చేసినా ఏం చేసినా కూడా చాలా సంతోషంగా బతుకుతుంటారా లేదా? కానీ మా నాయన పొలిటీషియన్ కాలేదు కాబట్టి మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం, ఇన్ని బాధలు పడుతున్నాం. సో ఫ్రెండ్స్, ఇది అంటే ఈ ఇష్యూ మీద మీరేమనుకుంటున్నారు అనేది కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే తప్పకుండా రాయండి. అదైతే ఈజీనే, చాలా ఫ్రీగా ఉంటుంది, ఎవరేం చేయరు. అండ్ ఇంకొకటి, బండి సంజయ్ గారు దండం పెడతా, ఈ విషయం మాట్లాడినందుకు నన్ను లోపలేపియకుండా, నన్ను టార్గెట్ చేయకుండా. నేను ఒక సామాన్య యూట్యూబర్. జై హింద్.